నమస్కారం. ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి. ప్రతి నెలలో బహుళపక్షంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. అయితే అన్ని సంకష్టహర చతుర్థుల కంటే మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. మిగిలిన సంకష్టహర చతుర్థుల కంటే అంగారక సంకష్టహర చతుర్థి ఎందుకు శక్తివంతం అంటే, ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారి అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని భావించేవాళ్ళు తప్పనిసరిగా అంగారక సంకష్టహర చతుర్థి రోజు మొట్టమొదటిసారిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలి. అలా చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే మిగిలిన సంకష్టహర చతుర్థుల కన్నా ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఎక్కువ శక్తి ఎందుకు ఉంటుందంటే, అన్ని సమస్యలు కూడా ఈ సంకష్టహర చతుర్థి పోగొడుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా అవి పోగొట్టడంతో పాటుగా జాతకంలో ఉన్న దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఆ నియమాలను మనం పరిశీలిస్తే, ఉదయం పూట అందరూ కూడా నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి 3 గుప్పిళ్ళ బియ్యం పోసి ఒక 3 ఎండు ఖర్జూరాలు ఉంచి తమలపాకులు, వక్కలు, కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటగట్టాలి. అంటే వినాయకుడికి ముడుపు సమర్పించాలి. ఉదయం పూట నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేశాక ఈ ముడుపు మూటను గణపతి దగ్గర ఉంచాలి. అలాగే ఉపవాసం ఉండాలి. అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. సాయంకాలం పూట తలస్నానం చేసి ఒక తోరం కట్టుకోవాలి. తోరం కట్టుకున్న తర్వాత గణపతి పూజ చేసుకొని, గణపతికి ఉదయం మనం ఏ బియ్యంతో అయితే ముడుపు కట్టామో ఆ బియ్యం తీసి ఆ బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే ఆ బియ్యం నుంచి ఉండ్రాళ్ళు తయారు చేసి ఆ ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నియమాలు అంగారక సంకష్టహర చతుర్థి రోజు పాటించినట్లయితే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు 21 పుష్ప పూజ చేయాలి, 21 పత్ర పూజ చేయాలి. అంటే 21 పుష్పాలతో గణపతిని పూజించాలి, 21 పత్రాలతో గణపతిని పూజించాలి. 21 రకాల పుష్పాలతో గణపతిని పూజించడం వీలు కాకపోతే, గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గణపతి 21 నామాలు పూజలో చదువుకోవాలి. 21 రకాలైనటువంటి పత్రాలు అందుబాటులో లేకపోతే వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా 21 గరిక పోచలతో గణపతిని పూజించాలి. కానీ 21 పుష్ప పూజ, 21 పత్ర పూజ అనే పేరుతో ఇలా పుష్పాలతో, పత్రితో గణపతిని అంగారక సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా పూజించాలి. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకునే వాళ్ళు కలశం ఏర్పాటు చేసుకుంటే మంచిది. మామూలు పూజ వేరు, వ్రతం వేరు. వ్రతం అంటే కలశం తప్పకుండా ఉండాలి. మామూలుగా గణపతిని పూజించుకునే వాళ్ళు కలశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కానీ సంకష్టహర చతుర్థి వ్రతము అనే పేరుతో గణపతిని పూజించే వాళ్ళు మాత్రం కలశం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గణపతి విగ్రహము లేదా చిత్రపటానికి పూజ చేసే ముందు విఘ్న నివారణ గణపతి పూజ అని చేయాలి. విఘ్న నివారణ గణపతి పూజ అంటే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ హరిద్రా గణపతికి షోడశనామాలు చదువుతూ అక్షింతలతో, పుష్పాలతో పూజ చేసి బెల్లముక్క నైవేద్యం పెట్టాలి. ఈ విఘ్న నివారణ గణపతి పూజ, పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహానికి కానీ, ఫోటోకి కానీ 21 పుష్ప పూజ, 21 పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత నైవేద్యాలు అంటే ముడుపు కట్టిన బియ్యంతో చేసినటువంటి పొంగలి, ఉండ్రాళ్ళు వాటిని నైవేద్యంగా సమర్పించాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని కనీసం 3 సార్లు లేదా అది కూడా వీలు కాకపోతే ఒక్కసారైనా పఠించాలి. ఆ తర్వాత అంగారక సంకష్టహర చతుర్థి రోజు చాలా ముఖ్యమైనది అర్ఘ్యప్రదానం. అర్ఘ్యప్రదానం తప్పకుండా ఇవ్వాలి. గణపతికి అర్ఘ్యం ఇవ్వాలి, చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పుష్పాలు, అక్షింతలు కలిపి ఆ నీళ్లతో గణపతి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి.
అలాగే బయట వెన్నెలలో చంద్రుడిని చూస్తూ కూడా అర్ఘ్యం ఇవ్వాలి. అయితే చంద్రుడికి మాత్రం గిన్నెలో పాలు పోసి ఆ పాలల్లో పుష్పాలు అక్షింతలు కలిపి ఆ పాలు మొక్కలో పోస్తూ చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. సంకష్టహార చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి, అంగారక సంకష్టహార చతుర్థి కాబట్టి ఈ అర్ఘ్యాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో అంగారక సంకష్టహార చతుర్థి రోజు ఎవరైతే గణపతిని పూజిస్తారో, ఈ నియమాలు పాటిస్తూ గణపతిని అర్చన చేస్తారో వాళ్ళకి గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలు చాలా త్వరగా నెరవేరటంతో పాటుగా జాతకంలో ఉన్న దోషాల తీవ్రత నుంచి బయటపడి గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో దీపారాధన చేశాక ఉదయము సాయంత్రము గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆ మంత్ర జపం వల్ల కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ప్రత్యేకమైన గణపతి మంత్రాన్ని పఠించినా కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సంకష్టహర చతుర్థి అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి. మొట్టమొదటిసారి ఎవరైనా సరే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి ప్రారంభించుకోండి. నియమాలు తప్పకుండా పాటించండి. పూజలో ఎట్టి పరిస్థితుల్లో 21 పుష్ప పూజ, 21 పత్ర పూజలు చేసుకోండి. ఆ తర్వాత తప్పకుండా గణపతికి చంద్రుడికి అర్ఘ్యాలు విడిచిపెట్టండి. దాంతోపాటుగా గణపతి అనుగ్రహం కలగటానికి సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు మాత్రం గణపతి అనుగ్రహం ద్వారా కష్టాల నుంచి బయటపడటానికి సులభంగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.